హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం పాతాళ శంభుమురుగన్ ఆలయం సందర్శిద్దాం. ఈ వీడియోలో పాతాళ శంభుమురుగన్ ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి పాతాళ శంభుమురుగన్ ఆలయం ఎలా చేరుకోవాలి, ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, పాతాళ శంభుమురుగన్ ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, ఆ ఆలయంలో లభించే కరుంగాలి మాల యొక్క విశిష్టత ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను శ్రీవిల్లిపుత్తూర్ గోదాదేవి ఆలయం దర్శించుకొని శ్రీవిల్లిపుత్తూర్ నుంచి పాతాళ శంభుమురుగన్ ఆలయానికి వెళ్తున్నాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి పాతాళ శంభుమురుగన్ ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. పాతాళ శంభుమురుగన్ ఆలయం తమిళనాడులోని దిండిగల్కు 20 నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి పాతాళ శంభుమురుగన్ ఆలయానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం దిండిగల్ చేరుకోవాలి. చెన్నై నుంచి దిండిగల్ 440 కిలోమీటర్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి దిండిగల్కు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి మరో ట్రైన్ లేదా బస్సులో దిండిగల్ చేరుకోవచ్చు. చెన్నై నుంచి దిండిగల్ కున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నాకు శ్రీవిల్లిపుత్తూర్ నుంచి దిండిగల్ కు డైరెక్ట్ బస్ దొరకలేదు. ముందుగా శ్రీవిల్లిపుత్తూర్ నుంచి మదురై వెళ్తున్నాను. మదురై నుంచి మరో బస్సులో దిండిగల్ వెళ్తాను. శ్రీవిల్లిపుత్తూర్ నుంచి మదురై 95 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 91 రూపాయలు. మదురైలో ఆరప్పాలయం బస్టాండ్ నుంచి దిండిగల్కు బసెస్ లభిస్తాయి. మదురై నుంచి దిండిగల్ 61 కిలోమీటర్లు. బస్ టికెట్ కాస్ట్ 41 రూపాయలు. శ్రీవిల్లిపుత్తూర్ నుంచి 4 గంటలు జర్నీ చేశాక మధ్యాహ్నం 1 గంటకి దిండిగల్ చేరుకున్నాను. ఇదే దిండిగల్ బస్టాండ్. దిండిగల్ రైల్వే స్టేషన్ బస్టాండ్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బస్టాండ్ సమీపంలోనే మనకి బడ్జెట్ మరియు మీడియం రేంజ్ హోటల్స్ లభిస్తాయి. వీకెండ్స్ లో హోటల్ రూమ్స్ త్వరగా బుక్ అయిపోతాయి. అందులోనూ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శనివారం నైట్ ఇక్కడ స్టే చేసి తరువాతి రోజు ఆదివారం ఉదయం ఆలయం దర్శించుకునే వాళ్ళు ముందే రూమ్ బుక్ చేసుకోవడం మంచిది. నార్మల్ డేస్ లో నో ఇష్యూ. బస్టాండ్ పక్కనే బాలాజీ లాడ్జ్ ఉంది. ఇందులో రెస్టారెంట్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్ వెజ్ మీల్స్ కి ఫేమస్. కాకపోతే దీనిలో రూమ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. దాని పక్కనే ఉన్న సుకన్య లాడ్జ్ లో రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 1600 పడింది. ఏసీ రూమ్. ఆల్రెడీ చెప్పాను కదా, నేను శనివారం వచ్చాను, అందుకే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం పాతాళ శంభుమురుగన్ ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. పాతాళ శంభుమురుగన్ ఆలయం సిటీకి దూరంగా రూరల్ ఏరియాలో ఉంటుంది. ఆలయ సమీపంలో మనకి రూమ్స్ లభించవు. మనం దిండిగల్లోనే స్టే చేయాలి. దిండిగల్ బస్టాండ్ కి సమీపంలో హోటల్స్ లభిస్తాయి. 4-5 హోటల్స్ చెక్ చేసుకొని రూమ్ తీసుకోవచ్చు. 1000 రూపాయల నుంచి 2000 మధ్యలో రూమ్స్ లభిస్తాయి. మనం పాతాళ శంభుమురుగన్ ఆలయం దర్శించుకొని ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం. పాతాళ శంభుమురుగన్ ఆలయం వెళ్ళడానికి దిండిగల్ బస్టాండ్ ఆటో స్టాండ్ లో ఆటో తీసుకున్నాను. దిండిగల్ బస్టాండ్ నుంచి ఆలయం 21 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ 42 కిలోమీటర్లు. అప్ అండ్ డౌన్ విత్ వెయిటింగ్ ఛార్జ్ తో కలుపుకొని ఆటో వాళ్ళు 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. ఆటోలో 3 లేదా 4 ప్రయాణించవచ్చు. అదే విధంగా దిండిగల్లో మనకి బైక్ రెంటల్ అందుబాటులో ఉంది. దిండిగల్ రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో బైక్ రెంటల్ లభిస్తుంది. పర్ డేకి 500 ఛార్జ్ చేస్తారు. బైక్ రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. పాతాళ శంభుమురుగన్ ఆలయం దిండిగల్ నుంచి పళనికి వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇలా మనం మెయిన్ రోడ్ లో రెడ్డియార్ ఛత్రం వరకు ప్రయాణిస్తాం. ఇక్కడ నుంచి ఇలా ఎడమవైపు లోపలికి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే పాతాళ శంభుమురుగన్ ఆలయం చేరుకుంటాం. రూట్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ మార్గం చుట్టూ పచ్చదనంతో చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది. దిండిగల్ బస్టాండ్ నుంచి ఆటోలో 30 నిమిషాలు ప్రయాణించాక మురుగన్ ఆలయం చేరుకున్నా. ఈ ఆలయం ఉన్న లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
ఎత్తైన కొండలు, చుట్టూ పంట పొలాలు. ఇది ఆలయ ఎంట్రన్స్. పాతాళ శంభు మురుగన్ ఆలయాన్ని దర్శించే ముందు ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే, తమిళనాడు ప్రజలకు సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దైవం. కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు, మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సహజంగా తమిళ సాంప్రదాయం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ కొండపైనే ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన 6 ఆలయాల్లో 5 ఆలయాలు కొండపైనే ఉంటాయి. ఒక్క ఆలయం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. అది తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. కానీ ఈ ఆలయం భూమి లోపల ఉంటుంది, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. అందుకే దీనిని పాతాళ శంభు మురుగన్ అని పిలుస్తారు. సిద్ధ సాంప్రదాయంలో సిద్ధ బోగార్ ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్న బాలమురుగన్ విగ్రహాన్ని నవపాషాణాలతో తయారు చేశారు. సిద్ధ బోగార్ పరంపరలోనే తిరుకోవిలూర్ సిద్ధార్ జాతకాలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, నెగటివ్ ఎనర్జీ, దృష్టి, బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటి యొక్క ప్రభావం తగ్గించడానికి తిరుకోవిలూర్ సిద్ధార్ బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే 5 లోహాల మిశ్రమంతో 1.5 అడుగుల ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని తయారు చేసి భూగర్భంలో ప్రతిష్ఠించి పూజించారు. సిద్ధుల కాలం తరువాత రామనాథపురం సంస్థానాధీశుడైన భాస్కర సేతుపతి వంశానికి చెందిన గంధమారన్ విగ్రహం యొక్క మహిమను గ్రహించి ఆలయంలో పూజలు నిర్వహించడానికి చొరవ తీసుకున్నాడు. అలా 500 ఏళ్ల పైనుంచి ఆ కుటుంబం వారు ఈ ఆలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో లభించే కరుంగాలి మాల. రండి ఇప్పుడు మనం ఆలయాన్ని దర్శించుకుందాం. ఆలయ ఎంట్రన్స్ లోనే కరుంగాలి మాలలు, రుద్రాక్ష మాలలు, ఇతర వస్తువులు అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి మనం క్యూలో వెళ్లాల్సి ఉంటుంది. నేను శనివారం సాయంత్రం వచ్చాను. భక్తుల రద్దీ నార్మల్ గానే ఉంది. నార్మల్ గా శనివారం, ఆదివారం ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్యూ లైన్ బయట వరకు 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నార్మల్ డేస్ లో రావడానికి ట్రై చేయండి. ఇక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఆదివారం రండి. క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు మొదటిగా పాతాళ శివాలయం కనిపించింది. మనం కిందకి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచే దర్శించుకోవాలి. ఇంకా మనం ముందుకు వెళితే ఈ ఆలయ క్షేత్రపాలకుడు కరుప్పు స్వామి దర్శనమిస్తారు. తమిళనాడులో కరుప్పు స్వామిని గ్రామ రక్షక దేవుడిగా పూజిస్తారు. మన చిన్నప్పుడు మర్మదేశం అనే సీరియల్ వచ్చేది కదా, అది తనపైనే వచ్చేది. మీ అందరికీ తెలిసిందే, తమిళ యాక్టర్ ధనుష్ తాను ధరించిన కరుంగాలి మాల గురించి, పాతాళ శంభు మురుగన్ గురించి చెప్పిన తర్వాత ఈ ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. గతంలో ఈ ఫెన్సింగ్ అంతా ఉండేది కాదు. భక్తుల రద్దీ పెరగడంతో కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ఇదే ప్రధాన ఆలయం. ఇలా లోపలికి రాగానే ఎదురుగా కాలభైరవ సన్నిధి ఉంది. కాలభైరవుణ్ణి దర్శించుకొని ఇలా ఎడమవైపు వెళితే పాతాళ శంభు మురుగన్ ఆలయానికి మెట్లు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. మొత్తం 18 మెట్లు ఉంటాయి. లోపల వీడియో తీయకూడదు. కింద 16 అడుగుల విస్తీర్ణంలో ఆలయం ఉంటుంది. పాతాళ శంభు మురుగన్ దర్శించుకోండి. ఆలయం లోపల హుండీ లేదు. అదేవిధంగా హారతి తీసుకున్నప్పుడు మనం మనీ ఇచ్చినా తీసుకోవటం లేదు. లోపల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి విభూది ఇస్తారు, స్వీకరించండి. ఇంతటితో మన పాతాళ శంభు మురుగన్ ఆలయ దర్శనం పూర్తయింది. ఆలయ ఎంట్రన్స్ లో దేవస్థానం వారి కౌంటర్లో కరుంగాలి మాల అమ్ముతున్నారు. కరుంగాలి మాల బయట కూడా అమ్ముతుంటారు. కానీ ఏది ఒరిజినల్, డూప్లికేట్ అనేది మనకు తెలియదు. ఈ ఆలయంలో కరుంగాలి మాల ఆలయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజ చేసి ఇస్తారు. ఇక్కడ మాల లెంత్ ను బట్టి ప్రైస్ ఫిక్స్ చేశారు. 6 మిల్లీమీటర్స్ ఉంటే 1000 రూపాయలు, 7 మిల్లీమీటర్స్ ఉంటే 1300, 8 మిల్లీమీటర్స్ ఉంటే 1400. ఇక్కడ ఇంకా పెద్ద సైజువి కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇతర పూజా సామాగ్రి కూడా లభిస్తుంది. నేను 8 మిల్లీమీటర్ తీసుకున్నాను, 1400. యూట్యూబ్ లో చాలా మంది ఇది ధరిస్తే ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని చెబుతున్నారు. ఈ కరుంగాలి మాల వల్ల, ఈ కరుంగాలి మాల మనం ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మన దరి చేరదు. అంటే దృష్టి ప్రభావం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి
ధరించిన వారి మీద పనిచేయవు. మనం చేసే పనిలో రిజల్ట్ కొంచెం మెరుగ్గా ఉంటుంది. అంతేకాని మనం ఏం చేయకుండా ఇది ధరించగానే మనీ వచ్చేస్తుంది, ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అబద్ధం, గుర్తుంచుకోండి. తర్వాత తిరిగి ఆటోలో దిండిగల్ చేరుకున్నాను. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. దిండిగల్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే దిండిగల్ నుంచి చెన్నై, చెన్నై నుంచి మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.